హలో అండి, అందరికీ నమస్కారం. ఎల్ఆర్ఎస్ పైన మరో నూతన అప్డేట్తో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుందండి. వీడియో చూసే ముందు మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్లో గృహ నిర్మాణ వాస్తుపరమైన విషయాలను వీడియో రూపంలో పోస్ట్ చేయడం జరుగుతుందండి. వీడియోలోకి వెళ్తే ఎల్ఆర్ఎస్ 2020 సంవత్సరంలో ₹1000 కట్టి అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఫీజు అనేది జనరేట్ అయింది. జనరేట్ అయిన వారిలో చాలామంది కూడా పే చేయడం జరిగింది. అయితే దీనికి చివరి గడువు వచ్చేసి మొన్నటి వరకు మార్చి 31 ఉండండి. దాని తర్వాత ప్రభుత్వం ఒక నెల రోజుల పాటు ఎక్స్టెండ్ చేసి ఏప్రిల్ 31 వరకు ఈ యొక్క గడువుని పెంచడం జరిగిందండి. ఈ గడువు వచ్చేసి 25% రిబేట్తో మన యొక్క ఎల్ఆర్ఎస్ ఫీజుని కట్టుకొని మన యొక్క ప్లాట్ని రెగ్యులర్ చేసుకోవచ్చు అండి. ఈ విషయం మీ అందరూ కూడా తెలుసు. గతంలో మన వీడియో రూపంలో కూడా మనం ఈ యొక్క సమాచారాన్ని మీకు చేరవేశాము. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు L1 పెండింగ్ అని, L2 పెండింగ్ అని, L3 పెండింగ్ అని, దాని తర్వాత FTL అని చెప్పి, ప్రోహిబిటెడ్ అని చెప్పి ఇలా వస్తుంది, మాకు ఫీజు జనరేట్ కావట్లేదు, ఫీజు కట్టిన తర్వాత కూడా మాకు మళ్ళీ FTL ప్రోహిబిటెడ్ అని చూపిస్తుందని చెప్పి, దాని తర్వాత L1 క్లియర్ అయిన తర్వాత L2కి వెళ్తాం కదా, లెవెల్ 2కి వెళ్ళిన తర్వాత మళ్ళీ L1 చూపిస్తుందని చెప్పి ఈ విధంగా అయితే చాలా కంప్లైంట్స్ అయితే రావడం జరిగింది. అటు ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా అటు ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన తర్వాత సంబంధించిన డిపార్ట్మెంట్ దీనిపైన రివ్యూ సమావేశం నిర్వహించి కొన్ని కీలక అంశాలను అయితే సవరించడం జరిగింది. అందులో ముఖ్యంగా వచ్చేసి L1 నుంచి మళ్ళీ L2కి వెళ్ళిన తర్వాత మళ్ళీ L1కి వస్తుందన్న విషయాన్ని కూడా వాళ్ళు కూడా గ్రహించడం జరిగింది. దీనికి ఈ విధంగా మళ్ళీ రిపీట్ కాకుండా సంబంధించిన మొత్తం పూర్తయిన తర్వాతనే L1కి నుంచి L2కి ఫార్వర్డ్ చేయాలని చెప్పి కూడా భావించడం జరిగింది. అలాగే మన నూతన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు FTL ప్రోహిబిటెడ్ ఉందనుకోండి, అంటే మీ యొక్క ల్యాండ్ ప్లాట్ అనేది ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది, ప్రోహిబిటెడ్ లిస్ట్లో ఉంది, బఫర్ జోన్లో ఉందని అర్థం. సో అలా ఉన్నా లేకున్నా కానీ ఆ విధంగా చూపిస్తుందని చెప్పి కూడా చాలామంది కంప్లైంట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఇంతకుముందు చాలామంది ఆన్లైన్లో గ్రీవెన్స్ రైజ్ చేశారు. వారికి సమాధానం చాలా లేట్గా వచ్చింది, కొంతమంది ఇంకా రాలేదు. కొంతమంది ఆఫ్లైన్లో వెళ్ళి సంబంధించిన మున్సిపల్ అధికారులని, TPO గారిని, లేదంటే మున్సిపల్ కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది. కలిసినప్పుడు వాళ్ళు ఏం చేసి చెప్పేవారంటే, ఇప్పుడు FTL ప్రోహిబిటెడ్ అనేది వీళ్ళు చెక్ చేసేది కాదు కాబట్టి సంబంధించిన డిపార్ట్మెంట్ అనగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు అక్కడ అర్జీ పెట్టుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అధికారులు సరిగా పట్టించుకోకపోవడము, వాళ్ళు మళ్ళీ మున్సిపల్ వాళ్ళని కలవమని చెప్పడము. సో ఈ విధంగా అటు నుంచి ఇటు తిరగడమే సరిపోయేది. ఇప్పుడు ఈ ప్లాట్స్ ఉన్న వాళ్ళు ఓనర్స్ అందరూ కూడా ఏదో ఒక ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళు ఉద్యోగాలను వదిలేసి దాని తర్వాత ఇటు తిరగడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉండేది. దాని తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్లాట్ఫామ్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది తెలంగాణలో కొన్నారు. నాకు కూడా ఫోన్స్ రావడం జరుగుతున్నది, మా ప్లాట్కి ఈ విధంగా ఫీజు అనేది జనరేట్ కాలేదు, మీ నుంచి ఏమైనా సాయం చేయగలరని చెప్పి అడగడం జరుగుతున్నది. సో వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి దీని చుట్టూ అయితే తిరగలేరు కదా. సో ఎప్పుడైనా కానీ ఇది ఆన్లైన్ ద్వారానే పరిష్కారం అయితే బాగుండేది, కానీ ఆన్లైన్ ద్వారా పరిష్కారం కావడంలో చాలా లేట్ అవుతుంది అని చెప్పి ఈ విధంగా ఇంతకుముందు ప్రోహిబిటెడ్ FTL ఉంటే సంబంధించిన డిపార్ట్మెంట్కి వెళ్ళమని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఈ అంశంపైన దృష్టి పెట్టి ఏం చేసిందంటే, ఇప్పుడు FTL ప్రోహిబిటెడ్ ఉన్నప్పుడు మీరు వెళ్ళి కనుక ఫిజికల్గా మున్సిపల్ కమిషనర్ కానీ లేకపోతే TPO గారిని కలిసినట్లయితే వాళ్ళ లాగిన్లో నుంచే ఇరిగేషన్ వాళ్ళకి సెండ్ చేస్తారు. ఇది FTL ప్రోహిబిటెడ్ లిస్ట్లో ఉందా లేదా చెక్ చేసి చెప్పగలరని చెప్పి వీళ్ళే ఫార్వర్డ్ చేస్తారు. వీళ్ళే ఫార్వర్డ్ చేయడం వల్ల మనం అక్కడికి వెళ్ళి మాట్లాడి చేపించుకోవడం అనేది కొంతమేర మనకు సమయం అనేది వెసులుబాటు అనేది మనకు జరుగుతున్నది. ఇది ఒక మంచి శుభ పరిణామాన్ని మనం భావించవచ్చు. అలాగే ఇప్పటి వరకు ఎవరైనా మీరు LRS సంబంధించిన అమౌంట్ కట్టకుంటే మీకు ఫీజు జనరేట్ అయ్యి ఉంటే అమౌంట్ అనేది పే చేయండి. మంచి అవకాశం మనకు ప్రభుత్వం కల్పించింది. 25% రాయితీతో ఏప్రిల్ 30వ తారీఖు వరకు, అనగా ఇంకా 12 రోజులు మాత్రమే మనకు గడువు బాకీ ఉన్నది. కొందరు అనుకోవచ్చు లాస్ట్ మూమెంట్లో కడదాంలే అని చెప్పి అనుకోవచ్చు. అలా లాస్ట్ మూమెంట్లో కనుక మీరు కట్టినట్టయితే అప్పుడు సర్వర్ పని చేయకపోవచ్చు. గతంలో మార్చి 31వ తారీఖులో మనం కూడా ఇలాంటి ఇష్యూని ఫేస్ చేసాం చాలామంది. సో కాబట్టి ముందస్తుగానే కట్టుకోవడం ఉత్తమం అని చెప్పి మేము భావిస్తున్నాము, మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము. అలాగే LRS పైన మీకు ఏమైనా సందేహాలు ఉంటే మమ్మల్ని కన్సల్ట్ కండి. యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో మీ యొక్క సందేహాన్ని పోస్ట్ చేయండి, దాన్ని చదివి నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకే సమస్యను చాలా ఎక్కువ మంది కూడా అడిగినట్లే దానిపైన వీడియో రూపంలో వివరించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.